నమస్తే కడప వార్త. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నేతలు విజయం సాధించారు. జీవీఎంసీ మేయర్ కొలగాని హరి వెంకటకుమారి పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది పాల్గొన్నారు. ఈ 74 మంది అనుకూలంగా ఓటు వేశారు. మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం సభ్యులు స్టాలిన్, గంగారాం దూరంగా ఉన్నారు. చాలా కాలంగా ఉత్కంఠత రేపుతున్న జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో కూటమి నేతలు తొలి విజయం సాధించారు. కౌన్సిల్ సమావేశం జరిగే జీవీఎంసీ కార్యాలయం వద్ద దారి పొడుగునా పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జీవీఎంసీ ఉద్యోగులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపడం జరిగింది. చాలా రోజులుగా జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ల క్యాంపు కార్యాలయం నడిపిన ప్రయోజనం లేకపోయింది. జీవీఎంసీకి మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా 21 కార్పొరేటర్ వంశీ ఎమ్మెల్యేగా ఎన్నికైనందున ఆ స్థానం ఖాళీగా ఉంది. జీవీఎంసీలో 16 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా ఇందులో 11 మంది కూటమి వైపే ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులు వైసీపీకి 4 మంది బలం ఉంది. మొత్తం కార్పొరేటర్లలో జనసేన, బీజేపీకి 11 మంది, టీడీపీకి 48 మంది, కలిపి మొత్తం 78 మంది కూటమి ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది. మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం దక్కించుకోవడంలో విజయం సాధించడంతో జీవీఎంసీలో సంబరాలు మిన్నంటాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.